Radio City. మన పురాణములు మీ ఆర్జే సునీతతో. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. అలాంటి కథల్లో ఒక కథ ఈరోజు మృకండ అనేటువంటి ఋషి గురించి. అనగనగా మృకండు అనే ఋషి ఉండేవారు. మృకండు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవారు కాదట. అలాంటి మృకండుడికి మరుత్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒక్కటే లోటు, వారికి పిల్లలు లేరు. సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకుని శివుని పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యారు. కాని ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమిటో గాని, మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను, కాని ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా, లేకపోతే 16 వత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగారంట. వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమే మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని చెప్పి బాధతో మృకండుని దంపతులు పరమేశ్వరుని కోరుకున్నారు. అయితే అతి తక్కువ కాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖ లాంటి ఒక బాలుడు కలిగాడు. మృకండు ఆ కుమారునికి మార్కండేయుడు అన్న పేరు పెట్టుకున్నాడు. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు. చిన్నప్పటి నుంచి సకల శాస్త్రాలను అవపోసన పట్టాడు. మరో ప్రక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదు అనిపించుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకసారి మృకండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్ తీరనుందని వారికి అర్థమైంది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని వెళ్లారు సప్త ఋషులు. మార్కండేయుని చూసిన బ్రహ్మ అతడిని నిరంతరం శివారాధన చేస్తూ ఉండమని సూచించారట. అందరూ కలిసి శివనామస్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదు అని చెప్పి మార్కండేయునికి చెప్పటం, పెద్దల మాట మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివ ధ్యానాన్ని మార్కండేయుడు మొదలు పెట్టడం జరిగింది. ఒక పక్క అతని మృత్యు ఘడియలు సమీపిస్తూ ఉన్నాయి, మరో ప్రక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగటం లేదు. సరికదా ఒక్కో నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా చెప్తూ ఉన్నట్ట. యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయలుదేరారు యమభటులు. కాని మార్కండేయుని తీసుకురావటం కాదు కదా, అతని దరిదాపుల్లో కూడా వాళ్లు వెళ్లలేకపోతున్నారు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలి అనుకుంటారు యమధర్మరాజు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు వెళతారు. ఆ ధ్యానాన్ని ఆపి యువతలికి రా, నీ మృత్యువు సమీపించింది అని చెప్పి యముడు హుంకరించినా అతని మాటలు విన్న మార్కండేయుడు యువతలికి రాడు. సరికదా గట్టిగా శివలింగాన్ని పట్టుకుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలు పెడతాడు. ఇక యమునికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదలగా మార్కండేయునితో పాటు ఉన్నటువంటి శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాల రుద్రుడై బయటకు వస్తారు. నా మీదకు, నా భక్తుని మీదకు పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించారట. ఆ సందర్భంలోనే శివునికి కాళాంతకుడు అనే బిరుదొచ్చింది. అంటే కాలాన్ని, మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం. కాని యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుగల జీవన చక్రం ముందుకు సాగుతుందా? కష్టం కదా. అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి బ్రతికేలా చేస్తారు. అయితే మార్కండేయుని జోలికి అతనిక రాకూడదు అని, ఆ మాటకొస్తే శివభక్తులు ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుని పోకూడదు అని చెప్పి హెచ్చరించి పరమేశ్వరుడు యముణ్ణి వదిలేశారంట. ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయూరు అనే ప్రాంతంలో జరిగింది అని ఒక నమ్మకం. ఇది మార్కండేయుణ్ణి చిరంజీవిని చేసిన ఒక అద్భుతమైన కథ. Radio City. Radio City. Podcast.